ఇది ద్వాపర యుగం. ధర్మం ఇంకా భూమిపై నిలిచి ఉన్న కాలం. రాజులు ప్రజలను తమ కుటుంబంలా చూసుకునే యుగం. దేవతలు కూడా మనుషుల జీవితాల్లో జోక్యం చేసుకునే సమయం. ఆ కాలంలో హస్తినాపురం అనే మహారాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు శాంతాను. కానీ శాంతాను కథ ఒక సాధారణ కథ కాదు. ఇది ప్రేమ, బాధ, త్యాగం మరియు విధి కలిసి రాసిన మహాకథ. ఈ కథ ప్రారంభం భూమిపై కాదు, స్వర్గలోకంలో. స్వర్గంలో మహాబీచుడు అనే మహారాజు ఉండేవాడు. అతను ఎన్నో యాగాలు చేసి దేవతల అనుగ్రహం పొందాడు. తన పుణ్యఫలంతో దేవత లోకంలో స్థానం సంపాదించాడు. ఒక రోజు బ్రహ్మదేవుని సభ జరుగుతుంది. దేవతలందరూ అక్కడ కూర్చున్నారు. ఆ సమయంలో గంగాదేవి సభలో ప్రవేశించింది. ఆమె అడుగులు వేస్తుంటే స్వర్గమే ప్రకాశించినట్టు అనిపిస్తుంది. అప్పుడే ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. గంగాదేవి వస్త్రాలు కొద్దిగా జారాయి. అక్కడున్న దేవతలందరూ వినయంగా తలదించుకున్నారు. కానీ మహాబీచుడు మాత్రం గంగాదేవిని చూస్తూనే ఉన్నాడు. ఆ చూపుల్లో ప్రేమ ఉంది, ఆరాధన ఉంది మరియు ఒక తెలియని ఆకర్షణ ఉంది. అది చూసిన బ్రహ్మదేవుడు కోపంతో అన్నాడు, మహాబీషుడా, ఒక నియమాలు మర్చిపోయావా? మీరిద్దరు భూమిపై మనుషుల్లా జన్మించాలి. ఆ ఒక్క శాపంతో మహాభారత కథకు మొదటి అడుగు అయింది. మహాభీషుడు భూమిపై శాంతనుడుగా జన్మించాడు. గంగాదేవి కూడా భూమిపై రావాల్సి వచ్చింది. కాలం గడిచింది. హస్తినాపుర రాజ ప్రతిపుడికి ఒక కుమారుడు పుట్టాడు. అతడే శాంతాను. చిన్నప్పటి నుంచి శాంతాను భిన్నంగా ఉండేవాడు. ఉదయ మాటల్లో వినయం, ప్రజలపై ప్రేమ. అతను రాజయ్యాక హస్తినాపురం సుభిక్షంగా మారింది. ప్రజలు సంతోషంగా జీవించారు.